జనం ఎందుకో వెనకబడ్డారు. ఇది శీర్షిక. జగన్ నవరత్నాలను సక్రమంగా అందించిన జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. 15 ఏళ్ల పాలనలో బాబు చేయలేనిది 5 ఏళ్ల పాలనలో జగన్ చేసినప్పటికీ జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. 14 లక్షల కోట్లు అప్పు చేశాడని బాబు, లేదు లేదు 3.5 కోట్లకు మించి జగన్ అప్పు చేయలేదని గణాంకాలు చెబుతున్నా జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయినా జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఎన్నాళ్ల నుంచో, క్షమించాలి ఎన్నేళ్ల నుంచో అమలు చేస్తానని పదే పదే చెబుతున్నా జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని గతంలో, ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానని ఇప్పుడు ఎంతలా నమ్మబలుకుతున్నా జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని నాడు, జిల్లా నుంచి జిల్లాకి మాత్రమే, వేరే జిల్లాకి కాదని నేడు తన అలవాటుని అవలీలగా ప్రదర్శిస్తుంటే జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. ఎంతమందినైనా కనండి, అందరికీ 15,000 ఇస్తానని నిన్న, ఎప్పటికైనా ఇవ్వకపోతానా, ఇస్తానులేండి అని నేడు ఒకే మాటపై ఉన్నప్పటికీ జనం ఎందుకో బాబు వెనకపడ్డారు. సంపద సృష్టిస్తా, 20 లక్షల ఉద్యోగాలిస్తా, అభివృద్ధి రుద్దేస్తా అని నిన్న, గల్లా పెట్టే ఖాళీగా ఉంది, సంపద సృష్టించే మార్గం ఉంటే చెవులు చెప్పండి, అన్నీ అమలు చేస్తా అని నేడు పాత విధానమే అఘోరిస్తున్నా ఎందుకో జనం బాబు వెనకపడ్డారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఎందుకో జనం బాబు వెనకపడ్డారు. చెంబులు, చేటలు, చెప్పులు, చీపుర్లు సరిచేసుకుంటూ ఎందుకో జనం బాబు వెనకపడ్డారు. ఈ రోజేమైనా కొత్తగా మోసపోయారా? ఇది మీకు నాకు అలవాటే కదా, ఈసారి కూడా క్షమించేయండి అన్నా కూడా జనం ఎందుకో చెంబులు, చేటలు, చెప్పులు, చీపుర్లు సరిచేసుకుంటూ జనం బాబు వెనకపడ్డారు.